మీలో నాకు కొన్ని శక్తులు కనబడుతున్నాయి బ్రదర్. ఆ దురాత్మలు మీలో నుంచి బయటికి రావాలి. ఎస్, ఈ యొక్క దురాత్మ వల్ల ఏంటంటే ఈ మధ్యనే సడన్గా క్రాక్ వచ్చేసి పిచ్చిగా ప్రవర్తించి కొంచెం ఏదో విసిరేశారు. అది విసిరేసినప్పుడు వేరే వాళ్ళకు తగలాల్సి ఉండే, కానీ కొంచెం మిస్ అయ్యింది అది. అవునండి, ఏదో సంథింగ్ లైక్ ఏదో ఫోన్ కూడా పగిలిపోవడం చూస్తున్నాను. ఫోన్ పలగొట్టింది ఎవరండి? మీరే పలగొట్టారు. ఎవరు ఫోన్ అది? మీ ఫోనే. మీ పక్కింటి ఫోన్ అయితే కొనమని చెప్తారు. అయితే మీకు ఆవేశం వచ్చి ఇలా మీ చేతిలో ఫోన్ ఉంది, ఇలా ఆవేశం వచ్చేసరికి ఇలా ఇస్తేసి ఇలా నేల కొట్టేశారు. అది గ్లాస్ పగిలిపోయింది. అవునండి, రైట్. సో ఒక్కసారి 5-6 సార్లు జరిగింది. 5 సార్లు జరిగింది. సో ఫోన్లు కొనాలంటే ఇప్పుడు భయం వేస్తుంది. డిస్ప్లే కూడా మార్చుకుంది. బ్రదర్, మిమ్మల్ని ఆత్మలోకంలో నేను స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు కొన్ని విషయస్ నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. సడన్గా నేను చూసినప్పుడు నాకు చాలా కాలంగా నలిగిపోవడం చూస్తున్నాను, విరిగిపోవడం చూస్తున్నాను. మీరు ఈ పని ఏదో పని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏది ఫలించడం లేదు. ఏది కూడా మీరు పైసా వచ్చినట్టు వస్తుంది, కానీ ఆ పైసా నిలబడడం లేదు. ఏంటి ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా, ఈ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నా అని బాగా నిరుత్సాహపడుతూ దేవుని సన్నిధిలో ఎందుకు ఇలా అవుతుంది ప్రభా అని మొరపెట్టేది ఎవరండి? మీరే మొరపెడుతున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. నాకు ఆపరేషన్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒక 14-16 లక్షల దాకా అయినాయి నాకు. కోమలు పోయిన యశోద హాస్పిటల్ వేసింది. దేవుడు స్వయంగా మాట్లాడి నాతో 2019లో అయితే 6 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు కట్టాల్సినటువంటి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి. అవునండి, ఎస్. మీరు కోమల నుంచి మీరు బయటకు వచ్చారు, కానీ మీలో నుంచి ఆ యొక్క దురాత్మ బయటికి రాలేదు. ఎందుకంటే మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు గతంలో మీకు ఈ కోమా బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు గతంలో మిమ్మల్ని ఎక్కడో ఏదో సంథింగ్ లైక్ ఒక మంత్రగాని దగ్గరికి తీసుకెళ్ళడం నేను చూస్తున్నాను. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో అప్పట్లో స్ట్రోక్ రాకముందు ఎక్కడో జస్ట్ అక్కడికి వెళ్తే బాగా అవుతుంది, స్వస్థ కలుగుతుందని చెప్పేసి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం ఊబిది అదేదో నిమ్మకాయ అదేదో ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. దగ్గర తీసుకెళ్ళారు. నాకు మతి లేదు అప్పుడు మతి లేదు, మీకు మైండ్ పనిచేస్తలేదు. అయితే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఏదో రాస్తే అంతా సెట్ అయిపోతాం తీసుకెళ్లారు. కానీ తీసుకెళ్ళి అవి చేసినా కానీ మంత్రగాడు అది ఇది చేసినా కానీ మీకేం కాలేదు, అలాగే ఉండిపోయారు. అవునండి. తర్వాత నెక్స్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కొంచెం పరిస్థితి బాగుండేది, కానీ జాయిన్ అయిన తర్వాత మీరు సరిగ్గా కోమలకి వెళ్ళిపోయారు. హాస్పిటల్ ఖర్చులకి చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. అవునండి, చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. మీ కన్న వాళ్ళు ఎవరో ఒక స్త్రీ నేను చూస్తున్నాను, ఆమె బోరున ఏడడం నేను చూస్తున్నాను. ఎవరండి? మీరు కోమాలో ఉన్నప్పుడు బోరున ఏడ్చినటువంటి ఒక స్త్రీని నేను ఆత్మలోకంలో చూస్తున్నాను. ఆమె బాగా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మాకు సహాయం చేయాలి, దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి ఎవరండి మొరపెట్టింది? ఎవరు? మా దాంట్లో 2 ఉన్నారు. ఒకటి మా అక్క, ఒక మా భార్య. 2 బాగా ఏడ్చారు. మీ అక్క మీ భార్య 2 బాగా ఏడ్చారు. అవునండి, బాగా ఏడ్చారు, కన్నీరు కార్చారు. అయితే మీ అక్క భార్యలు కార్చినటువంటి కన్నీళ్లను పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. ఆయన చూసి మిమ్మల్ని దర్శించాడు. కానీ ఇప్పటికీ బ్రదర్ మీకు అప్పుడప్పుడు కొంచెం మతి మరుపు వలె సంథింగ్ లైక్ మీకు ఇప్పుడు కూడా కొంచెం మైండ్ సడన్గా బ్లాంక్ అయిపోతుంది. సడన్గా కొన్ని క్షణాల పాటు బ్రెయిన్ పనిచేయదు. తర్వాత ఎవరైనా అడిగినా కానీ సమాధానం చెప్పకుండా సడన్గా అట్లా సైలెంట్గా ఉండిపోతారు. ఏమైతుంది? ఎవరైనా సమాధానం ప్రశ్న అడిగినప్పుడు సైలెంట్గా ఉండిపోయేది ఎవరు? మీరే. అవునా? మీకు ఆ టైంలో మైండ్ పనిచేయడం లేదు. అలాగే ఇంట్లో వస్తువులు కూడా ఏదైనా పెట్టినటువంటి కొంచెం కీస్ కానీ అవి కానీ
వెంటనే ఊరికే మర్చిపోతున్నారు. అవునా, ఇంట్లో వెతుకోవడం చేస్తున్నారు, అక్కడిక్కడ వెళ్ళేసి వెతుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు మతి మరుపు బాగుంది. అవునండి, ఏమైతుందండి చెప్పండి, ఏమైతుంది చెప్పండి. మతి మర్చిపోతున్నాయి, వస్తువులు పెట్టినా కూడా మతి మర్చిపోతున్నాయి. వస్తువులు పెట్టినా కానీ మతి మర్చిపోతున్నారు. అవునండి, సడన్ గా కోపం వచ్చేస్తుంది, సడన్ గా బ్రెయిన్ క్రాక్ లాగా అనిపిస్తుంది. క్రాక్ లాగా అనిపించి ఒక్కసారిగా బుస్సుమన్నట్టు కోపం, ఆవేశం వస్తుంది. అవునండి, ఏమైతుందండి, ఏమైతుంది చెప్పండి. మీకు తల్ల ఏదైనా పాకుతుంటే అనిపిస్తుందా? ఒక్కసారి కోపం వచ్చేస్తుంది, అర్థం కాదు ఎంత కోపం వస్తుంటే తీసుకొని కొడతా కింద, ఏదో తీసుకొని కొడితే కానీ ఆ కోపం చల్లటట్టు ఉండదు. ఆ కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాదు. అవును, చిన్న చిన్న విషయాలకే ఊరికే కోపడుతున్నారు. 230 వచ్చింది బీపీ నాకు. 230 బీపీ వచ్చింది. అసలు 180 వస్తేనే ఎక్కువ. 230 దాటిపోయింది, అది అలా పైకి ఎగిరిపోతానే ఉంది. దేవుని కృప నార్మల్ అయింది. దేవుని కృప మారమైంది. కానీ మీలో నాకు కొన్ని శక్తులు కనబడుతున్నాయి బ్రదర్. ఆ దురాత్మలు మీలో నుంచి బయటికి రావాలి, బయటికి రావాలి. ఈ యొక్క దురాత్మ వల్ల ఏంటంటే ఈ మధ్యనే సడన్ గా క్రాక్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కొంచెం ఏదో విసిరేశారు. అది విసిరేసినప్పుడు వేరే వాళ్ళకు తగలాల్సి ఉండే, కానీ కొంచెం మిస్ అయ్యింది అది. అవునండి, ఏదో సంథింగ్ లైక్ ఏదో ఫోన్ కూడా పగిలిపోవడం చూస్తున్నాను. ఫోన్ పలగొట్టింది ఎవరండి? మీరే పలగొట్టారు. ఎవరు ఫోన్ అది? మీ ఫోనే. మీ పక్కింటి ఫోన్ అయితే కొనమని చెప్తారు, మీ ఫోనే. ఎస్, కోపంలో వెళ్ళి పక్కింటి ఫోన్ పలగొడితే వారు కోపంలో తలకాయ పలగొడతారు. అయితే మీకు ఆవేశం వచ్చి ఇలా మీ చేతిలో ఫోన్ ఉంది, ఇలా ఆవేశం వచ్చేసరికి ఇలా ఇస్తేసి ఇలా నేల కొట్టేశారు, అది గ్లాస్ పగిలిపోయింది. అవునండి, రైట్. సో ఒక్కసారి 5-6 సార్లు జరిగింది, 5 సార్లు జరిగింది. సో ఫోన్లు కొనాలంటే ఇప్పుడు భయం వేస్తుంది. డిస్ప్లే కూడా మార్చుకుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే డెలివరీస్ అయిన తర్వాత కాకపోతే డబ్బా ఫోన్ కొనుక్కోవాలి. కాస్ట్లు ఎక్కువైపోతే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. మీ వైఫ్ చూస్తున్నప్పుడు ఆత్మలోకంలో నేను చూసిన మీ వైఫ్ ఒక్కోసారి అంటే మామూలు టైంలో మీరు చాలా మంచి చక్కగాను ప్రేమగాను ఉంటారు, చాలా మంచిగాను ప్రేమగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ దురాత్మ మీ మీదికి ఆవరిస్తుందో ఆ టైంలో మీ యొక్క ఆ షాడిజం టైపు ప్రవర్తన చూసినప్పుడు ఒక్కోసారి మీ వైఫ్ కూడా భయం వేస్తుంది. ఇక నేను ఉండను, ఇంటికి వెళ్ళిపోతాను, అమ్మ నువ్వేమో చేసేటట్టున్నావు, ఏదో అయ్యేటట్టుంది, నన్ను చంపేటట్టున్నావు, సో కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతానని అప్పుడప్పుడు అనేది ఎవరండి? మీ భార్య ఏమంటుందండి? ఇంటికి వెళ్ళిపోతా నేను, మీరు కోపం చాలా వస్తుంది, మీరు పలగొట్టేస్తారు అని చాలాసార్లు అన్నాను. చాలాసార్లు అనేది నువ్వు వస్తువు పలగొడుతున్నావు, రేపు నన్ను కూడా పలగొట్టేట్టున్నావు, 2 ముక్కలు చేసేటట్టున్నావు, నాకు భయం వేస్తుంది, నిన్ను చూస్తే భయం వేస్తుంది. సో కాబట్టి ఇంటికి వెళ్ళి ఇంటికి నుంచి ఫోన్లో మాట్లాడుకుందాము, ఒకే చోటు ఉంటే మాత్రం కోపం వస్తే పలగొట్టేట్టున్నామని. ఎస్ బ్రదర్, మీలో నుంచి ఆ పిత్రాత్మ, ఆ కోపం కలిగించే దురాత్మ ఇప్పుడు రాబోతుంది. అలాగే బ్రదర్, మీరు ఎస్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి బాగా ఏదో దిగొచ్చినట్టు అనిపిస్తుంది, వెడన్గా సడన్గా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తారు. అవునా? మెల్లగా స్టార్ట్ చేసి సడన్గా ఏదో దుష్టాత్మ దిగొచ్చేసరికి వెంటనే మీరు ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తారు. ఆ ఫాస్ట్ డ్రైవింగ్ చేయడం వల్ల మీ అనుకున్నటువంటి వైఫ్ కూడా అప్పుడప్పుడు భయపడుతుంది. ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు, పోయి లారీకి బస్సు గుద్దేస్తావా, చంపేస్తావా, మెల్లగా వెళ్ళు, ఫాస్ట్గా తీసుకెళ్తున్నావు, ఎక్కడికో తీసుకెళ్తున్నావా అనేది ఎవరండి? భార్య ఏమంటుంది చెప్పండి? చిన్న నడుపు, చాలా స్పీడ్ నడుపుతున్నావు, చాలా ఫాస్ట్ నడుపుతున్నావు, స్లో వెళ్ళు. స్పీడ్ నడుపు ఎన్నోసార్లు నాకు చెప్పింది. చిన్నగా నడుపు, మెల్లగా నడుపు, ఫాస్ట్గా నడుపుతున్నావు, తీసుకెళ్ళి లారీకో బస్సు గుద్దేటట్టున్నావు, మెల్లగా వెళ్ళు అని చాలాసార్లు చెప్పింది. మీ వైఫ్ కు ఇప్పుడు కూడా వచ్చినప్పుడు, ఇక చర్చికి వచ్చినప్పుడు కూడా సంథింగ్ లైక్ చెప్పారా? ఇంతవరకు అయితే దేవుని కృప వల్ల ఏం కాలేదు, కానీ చాలా సార్లు అయితే మీ వైఫ్ చెప్పింది, మెల్లగా నడుపు నాయనా, కావాలంటే 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టుకుందాము, కానీ మెల్లగా నడుపు అని భార్య అంటుంది. అవునా? రైట్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను బ్రదర్. మీలో ఆ బ్రెయిన్లో కొంచెం క్రాక్ పుట్టించేటువంటి దురాత్మ మీ బ్రెయిన్లో తిష్ట వేసింది.
అందువల్ల సడన్గా నైట్ టైంలో పండుకున్న తర్వాత ఈ దురాత్మ వచ్చినప్పుడు మధ్యరాత్రి సడన్గా నిద్ర పట్టక లేచి మళ్ళీ కూర్చునేది ఎవరండి? మాట కరెక్ట్, నిద్ర పట్టదు నాకు రాత్రిపూట. అవును, చాలా ఇబ్బంది. మీరు పండుకుంటారు, ఏదో వచ్చినట్టుగా వస్తుంది, అది ఏదో వచ్చి టచ్ చేసినట్టుగా వస్తుంది, ఇక లేచి కూర్చుంటారు, ఇక మీకు నిద్ర పట్టనే పట్టదు. అవునా? ఇక నువ్వు లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ వైఫ్ అంటుంది, ఏంటి ఈ దయ్యంలాగా తిరుగుతూ ఉన్నావు, పండుకోవచ్చు కదా అంటే మీకు నిద్ర పట్టనే పట్టదు. కరెక్టేనా? కరెక్ట్ ఈ విషయాలండి. చాలా విషయాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ అయితే దురాత్మ బయటికి రావాలి. ఎస్, మీలో ఉన్న దురాత్మలు మీలో వచ్చి బయటకు వస్తాయి. కళ్ళు మూసుకో బ్రదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే యూట్యూబ్ లైక్ చూస్తున్నారో, ఫేస్బుక్ లైక్ చూస్తున్నారో, ఎక్కడ ఉన్నా కానీ మీ ఒంట్లో ఎలాంటి అపవిత్రాత్మలు కానీ ఏ శక్తులు కానీ ఉన్నట్లయితే ఎస్ అవి మీ ఒంట్లో నుంచి బయటికి రాబోతారు. రేబెకేటేసి ఎస్ ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలో పొట్టలోకి తలలోకి యేసుక్రీస్తు నామంలో అగ్ని రిలీజ్ చేస్తున్నాను. పొట్టలో తలలో మొత్తం అగ్ని తిప్పేస్తుంది, అగ్ని మొత్తం తిప్పేస్తుంది. ఎస్ ఈ బిడ్డకు మతిమరుపు కలిగించి మెంటల్ క్రాక్ కలిగించే దురాత్మలు, దురాత్మలు ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. పొట్టలోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ పొట్టలో తల్లో తిష్ట వేసిన దురాత్మలు యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చేస్తున్నా. అరుస్తూ బయటికి వచ్చేస్తున్నా. రా బయటికి రా. యేసు నామములో పరిశుద్ధాత్మని మీ తలలో పరిశుద్ధాత్మని తిరుగుతుంది. మంటలు మీ తలలో మంటలు, మీ పొట్టలో మంటలు, అవన్నీ కూడా దురాత్మలు బయటికి లాగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో ఎవరు ఈ ఒంట్లో ఉంది? ఈ ఒంట్లో ఉంది ఎవరు? ఒంట్లో ఉన్న దురాత్మలు నిన్నే. యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చేస్తున్నా. రా. సైకో దురాత్మ, మెంటల్ దురాత్మ, యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నా. రా. మీ పొట్టలో మొత్తం తిప్పేస్తుంది, వికారం అవుతుంది, వాంతి వల్ల అవుతుంది. నోట్లో నుంచి ఆ దురాత్మల్ని యేసుక్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బయటికి వచ్చేస్తున్నాను. సంథింగ్ ఏదో కదులుతుంది మీ ఒంట్లో, ఏదో మీ ఒంట్లో కదులుతుంది. అది మీకు కూడా తెలుస్తుంది. యేసు నామంలో ఒంట్లో కదులుతున్నటువంటి ఆ దురాత్మ యేసుక్రీస్తు నామంలో అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఇక రా, బయటికి రా. మొత్తం పొట్టలో అగ్ని, తలలో మంటలు, పాతాల మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో మంటల్ని రిలీజ్ చేస్తున్నాగా ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నాను. బయటికి రా. యేసుక్రీస్తు నామంలో వాటిని బంధిస్తున్నాను, వాటిని నేను కాల్ చేస్తున్నాను. శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. మీ కడుపులో మొత్తం వికారం అవుతుంది. వికారం, మంటలు మొత్తం తల వద్దకు ఎగజిమ్ముతున్నాయి, గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి, వాంతి అనిపిస్తుంది. ఆ దురాత్మలు నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నాయి. నోటి ద్వారా ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు, బ్రెయిన్ లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ యొక్క ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే బయటికి రా. ఎవరది? నువ్వే. విడిచేసి వెళ్ళిపోతుంది. అది సైలెంట్ గా విడిచేసి వెళ్ళిపోతుంది. రెండు చేతులు పైకెత్తాడు. సైలెంట్ గా అది విడిచేసి వెళ్ళిపోతుంది. మీ తల్లో నుంచి
సైలెంట్గా విడిచేసి వెళ్ళిపోతుంది. వాక్ని మీపైకి బలంగా దిగొస్తుంది. బలంగా అగ్ని మీపైకి దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి. దేవుని రిసీవ్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. అద్భుతంగా చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అద్భుతంగా చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Yes, God bless you. Brother, ఇప్పుడు కళ్ళు తెరవండి. మీ తల ఇట్లా ఊపండి. ఎస్, మీ తల అంతా ఇప్పుడు లైట్గా ఉంది. ఎలా ఉందండి మీకు ఇప్పుడు? ఎస్, ఇందాక ప్రాణం చేసిన మీ తల ఏదో కదులుతున్నట్టు అనిపించింది. బాగుంది. అవునా? ఎస్, ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. ఎస్, దేవుడు మిమ్మల్ని బాగు చేశాడు. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎస్, నేను 10 లక్షలు నేను చూస్తున్నాను. ఆత్మలోకంలో చూస్తున్నాం, నాకు 10 లక్షలు కనిపిస్తుంది. మీరు 10 లక్షల రూపాయల సహాయం కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అద్భుతంగా మీకు 10 లక్షలు సహాయం చేయాలని. అవునా? కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. వాడు ఊళ్ళో నుంచి ఎవరో ఫోన్లు చేస్తున్నారు. ఎవరు ఫోన్ చేస్తున్నారు? మా బ్రదర్ వాళ్ళ తమ్ముడు. మీ బ్రదర్ వాళ్ళ తమ్ముడు. కట్టండి అమ్మా, డబ్బులు కట్టాలి కదా అని ఫోన్ చేస్తున్నాడు. నా దగ్గర ప్రస్తుతం లేదంటే నాకు అవసరం ఉన్నాయి, కట్టాల్సిన అవసరం ఉంది. నాకు ఆపరేషన్ ఎన్ని కడితే చాలా అప్పులు అయిపోయినా. అప్పటి నుంచి మీరు అప్పులు అయిపోయారు. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. చాలా మంది ఫోన్ చేసి కట్టండి అంటున్నారు. చాలా డిప్రెషన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫోన్ కూడా లేపుతలేను, ఎత్తలేదు. ఆ ఫోన్లు ఇచ్చినప్పుడు మీకు ఒక్కోసారి క్రాక్ లాగా కూడా అనిపిస్తుంది. ఎస్, నేను 10 లక్షల రూపాయల సహాయం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో జోక్యం చేసుకున్నాడు, మీ విషయంలో కార్యం చేస్తున్నాడు. ఆయన 10 లక్షల రూపాయల యొక్క సహాయాన్ని నీ వద్దకు తీసుకురాబోతున్నాడు. 2 చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ చెప్పండి. మీరే చెప్పండి, ఐ రిసీవ్. పక్క వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఐ రిసీవ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. గాడ్ దేవుడు మళ్ళీ బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.